మన మిరపతులు నమస్కారం. మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం మన ఎవరైతే అయినటువంటి మన ఫార్మర్ దగ్గర ఉన్నాము. ఎందుకున్నామంటే నేను ఈ ఊరు లొకేషన్ మొత్తం మీకు డీటెయిల్స్ ఇస్తాను. దీనికి ఇచ్చే ముందు ఈ వెరైటీ గురించి మీకు పరిచయం చేద్దామని వచ్చాను. ఆల్రెడీ ఈ వెరైటీ గురించి చాలామందికి తెలుసు, పడింది, చాలా చోట్ల పడింది. బట్ ఇంకా పూర్తి స్థాయిలో ఫీడ్బ్యాక్ కొంతమందికి తెలియదు దీని గురించి. తెలియని వాళ్ళకి తెలిసే దానికోసం ఇప్పుడు మనం ఈ ప్రయత్నం చేద్దామని వచ్చాము. ఈ వెరైటీ మనకు తెలుసండి. ఇప్పుడు గత ఒక 4-5 సంవత్సరాల నుంచి కొన్ని వెరైటీలు ఉన్నాయి. తేజాలు మనకి మార్కెట్లో వైరస్ టాలరెన్స్ అని పేరు చెప్తూ కొన్ని కంపెనీలు వచ్చినాయి. సో వాటిలో సక్సెస్గా ఉంటున్నారు. బట్ అన్ని చోట్ల సక్సెస్ అవ్వడం లేదు తేజాలు. ఎందుకంటే వైరస్ టాలరెన్స్ చెప్పినా జనరల్ అని చెప్పుకున్న 5-10 క్వింటాలతో సరిపెట్టుకోవడం జరుగుతుంది ప్రాంతాన్ని బట్టి. దానికోసం ఫార్మర్స్ తేజ దగ్గరలో ఉన్నా సరే కొన్ని వెరైటీలు కనీసం 20 రావాలి, 30 రావాలని ఆలోచనతో ఇప్పటివరకు మనం చాలా వెరైటీలు చాలా కంపెనీలు చూసుకుంటూ వచ్చాం. ఏది తేజకి దగ్గరలో ఉండేవి, కొంచెం కాయ ఆరిన తర్వాత ముడతొచ్చేవి. బట్ దిగుబడిలో బెటర్ దాన్ ది తేజ ఉండాలి, వైరస్ని తట్టుకోవడంలోనూ కాపు విషయంలోనూ బెటర్ దాన్ ది తేజ ఉండాలి అనుకున్న రైతులు చాలామంది ఒక 3-4 ఇయర్స్ నుంచి వేరే వెరైటీలు వేసుకోవడం జరిగింది. అవి కూడా మన ఛానల్లో మనం అప్డేట్ చేయడం కూడా మీరు చూసి ఉంటారు. సో అదే వెరైటీలు లాస్ట్ టైము ఒక 2000 కూడా ప్యాకెట్కి వెళ్ళడం కూడా జరిగింది. బట్ ఇప్పుడు మనకి వచ్చినా కానీ కొంత తర్వాత అది కూడా మల్టిపుల్గా అక్కడక్కడ నెగిటివ్స్ వచ్చినాయి. అంటే జర్మినేషన్ విషయంలోనూ, క్వాలిటీ విషయంలోనూ, కాపు విషయంలో కూడా తేడా ఉంది. బట్ ఇప్పుడు రాబోయే రోజుల్లో అంటే ఈ వెరైటీ వచ్చి ఇప్పటికి 5th ఇయర్, ఇక రేపు 25-26 ఇక కంటిన్యూగా రాబోయే సంవత్సరాల్లో ప్రతి మిరప రైతుకి అంటే ఒక 10 ఎకరాలు ఉంటే ఒక 5 ఎకరాలు తేజ, మరొక 5 ఎకరాలు ఈ వెరైటీ వేసుకునే విధంగా ఈ వెరైటీ ఉంది. ఆ వెరైటీ పేరే మన సింజంటా 2042. ఈ 2042 అనే వెరైటీ మనకి స్పెషల్స్ నేను చెప్తాను. ముందు ఫార్మర్ని అడుగుదాము ఈ వెరైటీ ఎలా ఉంటుంది అనేది. ఇది అనేది నేను చూసిన దాని ప్రకారం అయితే తేజకి దగ్గరలో ఉంటుంది. బెటర్ దాన్ ది తేజ ఈల్డింగ్లో, అంటే దిగుబడిలోను. ఫర్ ఎగ్జాంపుల్ తేజ మనకి 20 వస్తే ఇది 28 నుంచి 30 క్వింటాలు రీచ్ అవుతుంది. కారణాలు అనేది నేను చెప్పడం కన్నా ఆల్రెడీ ఇంతకుముందు నా గురించి మీకు తెలుసు. బట్ ప్రూఫ్గా మన ఫార్మర్తో పాటు మరొక ఫార్మర్ కూడా ఉన్నారు. ఆ ఫార్మర్తో కూడా మీకు వాయిస్ ఇస్తాను. ఇంకా లాట్ ఆఫ్ వీడియోస్ కూడా నేను డేటా కూడా ఇస్తాను. డోంట్ వర్రీ, ఈ వెరైటీ సూపర్ డూపర్ అండి. కారణం అనేది నేను చెప్తానులే ముందు. ఎందుకంటే ఫస్ట్ మనకి ఇంతకుముందు చెప్పే కదండి, తేజకి దగ్గరలో ఉండే వెరైటీలు, కొంచెం ఆరిన తర్వాత ముడతొచ్చే వెరైటీలు, మనం తేజ 18,000 అమ్మితే ఇది 16,000 అమ్ముకుంటాం. అలా ఇది ఒక వెరైటీ. అట్లా 2-3 వెరైటీలు ఉన్నాయి. సో వాటితో పాటే ఉండే వెరైటీ మనకి ఇదండి 2042. ఇది మెయిన్గా ఏంటంటే వైరస్ని తట్టుకుంటుంది. సింజంటా నుంచి 2042 అనే వెరైటీ వైరస్ని తట్టుకుంటుంది. తర్వాత కాపు చిక్కన, కోతకూలి తక్కువ. మనకి తేజాలు వేసిన ప్రతి రైతు కోతకూలితో ఇబ్బంది పడుతూ ఉండేవాడు. ఎందుకంటే 14 మంది 12 మంది, కొన్ని ప్రాంతాల్లో 18 మంది కూడా పడతారు. బట్ అందుకనే దానికి స్కిప్ అయిన చాలామంది రైతులు దానికి దగ్గరలో ఉండే వెరైటీకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు సేమ్ మనకి అంత కోతకూలి కూడా అంతమంది కూడా పట్టారు. ఇదేంటి చిక్కన తగ్గింది అనుకుంటున్నారా? వాస్తవం చాలా చిక్కన. ఇది ఎందుకు తగ్గింది కూడా రైతు చెప్తాడు. చెప్పిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. చూడండి ఎంత చిక్కనగా ఉంటుందో. ఇట్లది చూడండి, వైరస్ తక్కువ, వైరస్ని తట్టుకుంటుంది, నల్లి నలసర్పు కూడా తట్టుకుంటుంది. ఇప్పుడు ఈరోజు జనవరి 29 నాటికి కూడా మనకి ఎక్కడ త్రిప్స్ ఎఫెక్ట్ కానీ, కొసలు మాడిపోవడం కానీ, కోతలో పురుగు కానీ, సరే 1-2 ఉన్నా కానీ లెక్క చేయకుండా కాపు సెట్ అవడంలో ముందంజలో ఉంది. ప్రస్తుతం మేము తిరుగుతున్న వెరైటీల్లో తేజ కాకుండా మరో వెరైటీలు మనం ఎంచుకుంటాం కదండి. నేను అది కామెంట్లో, ఫోన్లో వివరంగా చెప్తాను ఏంటి దేని దగ్గర పోద్ది అనేది. బట్ చూస్తే తోట కూడా ఓవరాల్ చూపిన కాపు ఎంత చిక్కనగా ఉంది, ఇప్పటికీ ఫ్లవర్తో ఉంది. వైరస్ అనేది ఎక్కడ నాకైతే కనిపించలేదు. సో ఎక్కడన్నా ఒక మొక్క ఉండొచ్చు, అది ఇన్కేస్ మన ఏదంటే చావు పాదులకు వాటికి వేసుకున్న తర్వాత అది వేరే ఇత్తనం అయి ఉండొచ్చు. లేకుంటే 100లో 1 మనకి తక్కువ, అంటే 100లో 1 కామన్గా ఉంటుంది. ఇదండి ఒకసారి చూడు, ఇది ఈ కాపు చెప్పి పైన కింద. చెట్టు మనకి కొమ్మ జాతి అండి, తీగ జాతి కాదు. ఇంతకుముందు మనం చెప్పుకున్న కొన్ని వెరైటీలు తీగ జాతి, ఇది కొమ్మ జాతి. ఏ కొమ్మకు ఆ కొమ్మ కోసి వదిలేసిన తర్వాత మళ్ళీ అలాగే ఉంటుంది. మనం పెట్టుబడి పెట్టుకొని మళ్ళీ మనం పుషప్ చేసి లేపగలిగితే మళ్ళీ లెగుస్తానే ఉంటుంది, కాస్తానే ఉంటుంది. సో ఒకసారి ఇక రైతు కొన్ని పని ఉంది, రైతుకి కలంలో పని ఉంది, అడుగుదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మీ పేరు సార్? షేక్ అల్లాబక్ష్. మన ఊరు సార్? గుడిపూడి అండి. గుడిపూడి మండలం సార్? సత్తెనపల్లి మండలం. సత్తెనపల్లి మండలం. జిల్లా?
పల్నాడు జిల్లా. ఓకే, మీరు వేసిన వెరైటీ పేరు చెప్పండి ఫస్ట్ సార్. సిజంటా వారి 2042 అండి. సింజంటా వారి 2042 వేశారు. ఓకే, ఈ వెరైటీ గురించి మన రైతుల కోసం మీకు ఫస్ట్ నుంచి ఎలా ఉంది, మధ్యలో ఎలా ఉంది, వాతావరణ ఒత్తులను ఎలా తట్టుకుందా లేదా అనేది మా రైతుల కోసం ఒకసారి తోట బాగా ఏపుగానే వచ్చిందండి. నల్లికి తట్టుకుంటుంది, కాపు కూడా బాగా చిక్కన ఉంటుంది. కోస్తే మళ్ళీ పెరిగిద్ది అన్నట్టే ఒక కాపు కోసానండి. కోసిన తర్వాత మళ్ళీ తెంత పైకి వచ్చి మళ్ళీ కాయలు బాగా చిక్కన పడతాయి. కాయ కూడా బాగా సైజు కూడా ఉందండి. వేసుకోదగ్గ ఇత్తనమే, నల్లికి కూడా బాగా ఆపుతుందండి. మొత్తం మీరు ఎన్ని ఎకరాలు వేసారు? నేను ఎకరన్నర వేసాను. ఎకరన్నర ఇదే వేసారా ఇంకోటి ఏదైనా? ఇది ఒక ఎకరన్నర, ఇది ఒక 30 వేసా. 30గా శృతి వేరే వెరైటీ తేజ వేశారు. ఒకే బిట్లోనే ఒకే ఎకరన్నర బిట్లో సగం ఈ 2040 వేశారు, మరొక సగం వేరే వెరైటీ వేశారు. అది తేజ, ఇదేమో తేజకు దగ్గరలో ఉండేది. అంతేనా లేకుంటే ఇది కూడా తేజలోకి పోతుందా? మీ మన కళ్ళలో చూసాం కదా, ఇది కూడా తేజ కింద పోతుంది. అంటే ఒక 1000 అటో ఇటో కొంటున్నారు. ఇప్పుడే బేరం అయిందన్నారు. ఆ తేజ ఎంత కడిగారు, దీన్ని ఎంత కడిగారు సార్? అది 13.5 అడిగితే ఇది 13, ఒక 500 అటో ఇటో డిఫరెన్స్ 500తో అడిగారు. అది సో ఫైనల్ అయిందా బేరం? ఫైనల్ అయిపోయింది. అంటే ఒక 500 లేదా ఒక 1000 రూపాయలు డిఫరెన్స్ అండి దానికి దీనికి. కారణం ఏంటంటే నేను కళ్ళంలో చూపిస్తాను, పక్కనే ఉంది కళ్ళం కూడా చూపిస్తాను. ఇంకా చెప్పండి, వైరస్ తట్టుకుందా? వైరస్ తట్టుకుందో ఏదైతే ఇత్తనానండి. స్టార్టింగ్ నుంచే బాగా చెట్టు అనేది ఏపుగా వస్తుంది. నల్లి కూడా బాగా తట్టుకుంటుంది. ఒకేసారి ఎత్తు పడకుండా బాగా ఏపుగా వచ్చి రౌండ్ లాగా వస్తుంది. వచ్చిన తర్వాత కాయలు కూడా అలా పడతాయి. లేవగానే మళ్ళీ స్టెప్ ఎమ్మటే లెగుస్తుంది. కొన్ని ఇంత ఎత్తు సువ్వలాగా లెగుస్తుంది. ఈ తోట అలా కాదు, ఏపుగా లేచి కాపు కూడా అలానే పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేనండి, కొమ్మకి డిస్టెన్స్ మన ఫార్మర్ చెప్పినట్టు, అల్లాబక్ష గారు చెప్పినట్టు జాన గానీ మూర గానీ ఉండటం లేదు. ఎక్కడెక్కడే అలా సైడ్ గా అల్లుకోవడం. ఎమ్మటే ఇంత జాన్ అంత కొమ్మ పోయినా 4 కాయలు పడతాయండి. 4 కాయలు పడతాయి అంతే. కొన్ని వికారంగా ఇంత కొమ్మలు లేసి అలా లేదు, కొద్దిగా అంటే కాసుకుంటూ పెరుక్కుంటా వస్తా ఉంది. ఇత్తనం మాత్రం మంచి ఇత్తనం అండి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే పచ్చికాయ కూడా నలుపండి. ఇంతకు మనం చెప్పుకున్న వెరైటీలో పచ్చికాయ వైట్ లో ఉంటది, బట్ ఇది మనకి పచ్చికాయ నలుపులో ఉంది. ఇది ఒక స్పెషల్. ఎందుకంటే ఈ పచ్చికాయ నలుపు ఎందుకని చెప్తున్నానంటే పర్టికులర్ గా తాలు కాకుండా ఉండేదానికి అవకాశం ఉంది. పచ్చికాయ వైట్ లో ఉంటే మనకి వర్షాలు కానీ అధిక వర్షాలు కురిసినప్పుడు లేదా మనం కాలంలోకి వచ్చిన తర్వాత పట్ల కప్పి 2-3 రోజులు ఉంచిన తర్వాత తాలే అవకాశం ఉంది. ఇందులో అయితే మరి మచ్చకాయ అని కనబడిందా? స్టార్టింగ్ మచ్చకాయ కొద్దిగా అడుగు కాయలు ఎక్కడో ఈ కొమ్మకుళ్ళుడు వచ్చింది సార్. దాని వలన ఆ కొమ్మ అనేది కొంచెం ఇది రావడం వల్ల ఆ కొమ్మకు పడ్డ కాయలు మచ్చకాయలు. కొమ్మకుళ్ళుడు వచ్చిన మచ్చే కానీ అంతేగాని కింద నుంచి వర్షాల వల్ల కానీ నీళ్లు పెట్టిన తడి వల్ల కానీ ఏం లేదు, అయితే మచ్చ అయితే లేదు. సో స్పెషల్ ఏంటంటే అండి, ఇందులో ఒకటి వైరస్ తట్టుకుంటది, అవునా కదా? వైరస్ తట్టుకుంటది. రెండోది పెరుగుతూనే కాసుకుంటూ వస్తా ఉంటది, అవునా కదా సార్? పెరుగుతూ కాసుకుంటూ వస్తా ఉంటది. అలాగే తోట ఎప్పుడు నలుపులో ఉంటుందా లేకుంటే ఏమన్నా నలుపులోనే ఉంటుంది సార్? ఎప్పుడు నలుపులోనే ఉంటుంది. ఏమన్నా న్యూట్రిషన్ లోపాలు అనిపించిందా? ఏం లేదు. సో పోషక లోపాలు కూడా లేవని చెప్పడం కూడా జరుగుతుంది. ఇక పచ్చికాయ నలుపులో ఉందా లేకుంటే మనకి లైట్ గ్రీన్ కలర్? నలుపులోనే ఉంది. సో దీని వల్ల తాలు కూడా లేదు, మచ్చ కూడా లేదు. ఓకే, ఒకసారి ఇటు కూడా చూపిద్దాం పదన్న. అక్కడ కూడా ఒకసారి చూపించుకుంటే ఇటు చెప్పండి. మా తమ్ముడు కూడా వేసాడండి. తమ్ముడు కూడా వేసారు. ఒకసారి మీ తమ్ముడు కూడా వేసారంటే మాట్లాడదాం. కొంచెం తెలుసా? సబ్స్క్రైబ్ కూడా ఇచ్చారంటే సబ్స్క్రైబ్ కూడా వేసారంట. ఇక వేస్తే మనకి ఇక పండగ ఇబ్బంది లేదు, అవునా? ఎట్లా ఉంటుంది సార్ మన ఛానల్? అంటే నేను అన్ని చూడండి, మా వాడు అన్ని చూస్తాడండి. మమ్మల్ని అందరి అవునా? బాగుందా సార్? మీరు ఏం చెప్పారని మా వాడు చేస్తానంటాడు సార్. అవునా? నేను చూసుకుంటాను సార్. అన్నా ఇటు చూపాను. ఓకే, మీరు ఒకసారి వస్తే ఇగో అన్నా కొద్దిగా డిఫరెన్స్ కావాలంటే ఇది వేరే చెట్టు. కాపు చూడు, ఈ గుత్తులు అండి. అసలు ఇది చూడు, ఇంత దగ్గరలో అంటే మీకు తెలుసు అండి. ఇది పచ్చిక నలుపు అని చెప్తున్నాను. మంచి సైజు, తేజ సైజే. మళ్ళీ జాన్ అని చెప్పడం కానీ లేకపోతే పొట్టి కాయలు ఉండదు. స్పెషల్ ఏంటంటే నేను చెప్తాను, అది కూడా స్పెషల్ కూడా చెప్తాను. ఎందుకు తీసుకోవాలి వెరైటీ అనేది కూడా చెప్తాను నేను. బికాజ్ ఆఫ్ ఇదిగో, సారీ అన్న, ఇదిగో చూడండి. కొన్ని కంపెనీలు ఏంటంటే ఈ సంవత్సరం మనం ఇంత చిక్కదనం చూపించి బాగా చూపించిన తర్వాత నెక్స్ట్ ఇయర్ చూస్తున్న ఒక 1000 మంది ఫార్మర్లు ఒక 500 మంది చేసిన తర్వాత
ఇదే కాపు కనపడలేదు, ఈ విధంగా కనపడలేదు. బట్ ఇక్కడ కనపడుతుంది. కారణం ఏంటంటే ద బ్రాండ్ అండి. సింజంటా అనేది ఇంటర్నేషనల్ ఎంఎన్సీ కంపెనీ కాబట్టి, బ్రాండ్ కంపెనీ కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రాజీ ఉండదు క్వాలిటీ మెయింటైన్ చేయడంలో. మరి రాజీ ఉండకపోబట్టే 2043 ఎన్నాళ్ళు ఉన్నా సరే అది మనకు కొద్దిగా వర్షాలప్పుడు ఇబ్బంది, కానీ ఎప్పుడు క్యారెక్టర్స్ తగ్గటం లేదు. సో మీకు తెలుసు ఇక సింజంటా 2043 వ్యవహారం 553 ఇవన్నీ మీకు తెలుసు కంపెనీ కాబట్టి. ఒకసారి ఇదిగో ఈ మన ఫార్మర్ కూడా చెప్పారు పెరుగుతూనే కాసుకుంటూ వస్తూ ఉంటుందని. ఇదిగో చూడండి ఇక చిక్కదనం చూడండి, ముందు కాపు దగ్గర కాపు చిక్కదనం. ఈ కొమ్మ వచ్చింది, ఈ కొమ్మ నిండా ఇలా కాయలు. కొమ్మ కొద్ది దగ్గర కొమ్మ చాలా బరువుగా ఉంది, ఊపుతుంటే లేపుతుంటే. వెళ్తారా? ఒకసారి కాలంలో కాయలు కూడా చూపిస్తాను. మీరు ఉండండి, కాలంలో ఉండండి. మీ పని మీరు. మైక్ ఇచ్చిపోండి. మైక్ ఇచ్చాను. ఇదండి ఎందుకు సూపర్గా. ఎందుకంటే మనకి రాబోయే రోజుల్లో ఇప్పుడు మార్కెట్ మనకి అప్ అండ్ డౌన్ ఉన్నా, రాబోయే రోజుల్లో మనకి కొంతమంది నిరుత్సాహపడుతున్నారు మిరప వేసేదానికి. బట్ నేను చెప్పేది ఏంటంటే మన ఛానల్ తరపు నుంచి ఓవరాల్గా మిరప కొంతమంది డ్రాప్ అయినా మరింత మంది కంటిన్యూ అవుతారు. సేఫ్ జోన్లో ఉండే వాళ్ళు కంటిన్యూ అవుతారు. మరి సేఫ్ జోన్లో నెక్స్ట్ ఇయర్ కూడా ఉండాలి అనుకుంటే కాపు చిక్కదనం ఉండాలి, దగ్గర కాపు అయి ఉండాలి, వాతావరణ ఒత్తులను తట్టుకోవాలి. ఎస్పెషల్లీ నల్లి నానతరుపును కూడా కొంతమేర తట్టుకోవాలి. లేదా ఈ నల్లి నానతరుపుకు వచ్చే లోపు మినిమం 5 గంటలను కాసి ఉండాలి. అలాగే మనకి చాలా దగ్గరగా ఉండాలి, తక్కువ టైంలో కాయాలి. నల్లి నానతరుపు వచ్చేసరికి మినిమం 5 గంటలు కాసి ఉండాలి రైతుకి. అప్పుడు సేఫ్ జోన్లో ఉంటాడు. పైపాటికి పిచికారులు కూడా న్యూట్రిషన్ డెఫిషియన్సీ లేకుండా, పూత రాలకుండా ఉండే విధంగానే మనం అటువంటి వెరైటీలు ఏదైతే మార్కెట్లో ఉన్నాయో ప్లాన్ చేసుకొని, అలాగే R&D బేస్డ్ ఉందా లేదా, ఇంకా సింజంటా అంటే మీకు తెలుసు అంటే R&D ఉందా లేదని మీకు అందరూ తెలుసు, ఉందా లేదనేది. అలాగే ఒక R&D బేస్డ్ కానీ ఒక మంచి స్టాండర్డ్స్ ఉన్న కంపెనీలే మనం సెలెక్ట్ చేసుకొని వేయగలిగితేనే మాత్రమే మనం మేలైన దిగుబడులు సేఫ్ జోన్లో ఉండగలుగుతాం. ఇదిగో చూడండి కాపు చూడండి. నేను ఇంతకుముందు ఒక వెరైటీ ఈ సెగ్మెంట్లో చెప్పానండి. 2-3 ఇయర్స్ బాగానే ఉంది, కానీ తర్వాత కంపెనీ వాడు క్వాలిటీ మెయింటైన్ చేయలేకపోయాడు, అందువల్ల అది డ్రాప్ అవుట్ అయింది. చాలామంది ఇబ్బంది పడ్డారు. బట్ సింజంటా కాబట్టి ఇక ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇదిగోండి కాపు చూడండి, పచ్చికాయ కూడా రంగు, తేజ సైజు. మనకి ఇక్కడ ఏంటంటే కాయకు కూడా రింకిల్స్ ఉన్నాయి, బట్ ఏంటంటే ఆరిన తర్వాత కొంచెం ముడత వస్తుంది, అది కూడా నేను చూపిస్తాను. దానివల్ల తేజకి దానికి ఒక 1000 రూపాయల డిఫరెన్స్ ఉంటుంది. చెప్పాడు ఫార్మర్. ఇది ఆల్రెడీ ఫస్ట్ కటింగ్ అయించాను, నేను కూడా చెప్తాను. ఇది కూడా ఇది ఆల్రెడీగా మీరు చూస్తున్నారు, ఇది ఫస్ట్ కటింగ్ అయిపోయింది. కటింగ్ అయిపోయి ఇది 70 సెంట్లకి ఫార్మర్ అంచనా 6 క్వింటాలు కోసినంత వరకు 6 క్వింటాలు నేను అంచనా వేసాను. మరి ఫార్మర్ చూద్దాం, ఆయన కూడా అడుగుదాం ఎన్ని క్వింటాలు అయిద్దో. తేజ వెరైటీ కోసాడు, అదైతే నాకు 4 క్వింటాలు అని చెప్పడం జరిగింది. దీనికి మళ్ళీ ఒకసారి ఆ వయసు కూడా మీరు ఫార్మర్ నోట ధర కిందాము. తర్వాత ఈ రైతు అమ్మటానికి వచ్చారు చూడండి, ఎట్లా తీసుకోవచ్చండి. తేజకి దానికి పోతే పోయిన 1000 రూపాయలు పోయిన ఇబ్బంది ఏముంది. పాస్ పెట్టు.